తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'ఆదిత్య' 999 సినిమాను తీసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ కెరీర్‌లో అద్భుతమైన క్లాసిక్ చిత్రం 'ఆదిత్య 369'. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఆ మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన కిషోర్ అనే కుర్రాడు దొంగతనాన్ని చూస్తాడు. ఆ దొంగలు కిషోర్ వెంట పడగా భవనంపై నుంచి కింద పడిపోతున్నట్టు అతన్ని కృష్ణకుమార్ కాపాడుతాడు. కిషోర్‌కి హేమ ద్వారా ప్రొఫెసర్ రామదాస్ తయారు చేస్తున్న కాలయంత్రం గురించి తెలుస్తుంది. ఒక రాత్రి అతను ఇంకొంతమంది పిల్లలతో కలిసి ఆ యంత్రంలో చొరబడి దొంగతనం జరిగిన రాత్రి సమయానికి తిరిగి వెళ్లాలనుకుంటారు. అదే సమయానికి ఒక దొంగను తరుముతూ వచ్చిన ఒక పోలీస్ కూడా అందులో ఇరుక్కుపోతాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమార్, హేమలు కలిసి ఆ పిల్లలిద్దరినీ బయటకు తీసుకువస్తారు. కానీ వారు ముగ్గురు మాత్రం అందులోనే ఇరుక్కుపోతారు. ఆ యంత్రం కాలంలో వెనక్కి ప్రయాణించి 1526వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోతుంది. అక్కడ దేవరాయల పాత్రలో మరొక బాలయ్య ఉంటాడు. టైమ్ మిషన్‌లో 500 ఏళ్ల వెనక్కి వెళ్లి దేవరాయల కాలానికి వెళ్లటం హైలైట్‌గా నిలుస్తుంది. ఆ తరువాత టైమ్ మిషన్ మరో 500 ఏళ్ల ముందుకు తీసుకువెళ్లిపోతుంది. అప్పటికి మూడో ప్రపంచ యుద్ధం జరిగి అణుబాంబులు తాకిడికి గురై భూమి అంతా నివాసయోగ్యం కాకుండా ఉంటుంది. వారు భూమి మీద రేడియేషన్ పరిస్థితులు తట్టుకోలేకుండా ఉంటే ఒక శాస్త్రవేత్త వారిని రక్షిస్తాడు. అతను అందరూ కలిసి భూగర్భంలో నివసిస్తున్నారని చెబుతాడు. అక్కడి వింతలు, విశేషాలన్నీ చూస్తారు. ఇలాంటి కథలో వచ్చిన 'ఆదిత్య 369' ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం సీక్వెల్ 'ఆదిత్య 999'లో బాలయ్య మరింత అడ్వాన్స్ టెక్నాలజీని చూపిస్తారని సమాచారం. ఇందులో బాలయ్యతో పాటు మోక్షజ్ఞం కూడా మరొక హీరోగా నటిస్తారని సమాచారం. అలాగే హిస్టరీ నేపథ్యం కూడా బలంగా ఉంటుందట. దాంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 2026లో మొదలుపెట్టి 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. బాలయ్యతో పాటు స్టార్ నటీనటులు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయితే 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది.